పుల్లట్లు రెసిపీ ఇప్పుడు తెలుసుకుందాం. పుల్లట్లు అందరికీ తెలిసిందే, కానీ ఇడ్లీ, దోశ, పూరి, చపాతి ఇవేవి కాకుండా ఇలా ట్రై చేయండి. బియ్యం 2 సార్లు కడుక్కొని మజ్జిగలో నానబెట్టుకోవాలి. నేను మెంతులు వేయడం మర్చిపోయాను. ఇక్కడ అటుకులు కూడా 1 గ్లాస్ నానబెట్టుకోవచ్చు. అటుకుల ప్లేస్లో ఇక్కడ నేను సగ్గుబియ్యం తీసుకున్నాను. ఇలా మెంతులు నానబెట్టినప్పుడు మెంతిపిండి 1 స్పూన్ వేసుకున్నాను. మెత్తగా రుబ్బుకోవాలి. మెత్తగా రుబ్బుకున్నాక బియ్యం నానిన తర్వాత మనకు మజ్జిగ ఎక్కువ అనిపిస్తే తీసి పక్కన పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను ఇదంతా తీసేసాను కదా, ఇప్పుడు ఇది పులవాల్సిన పని లేదు. సగ్గుబియ్యం కూడా కలిపేసుకున్నాను. గట్టిగా ఇలా తడిపి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాక వేసుకోవాలి అని అనుకున్నప్పుడు మటుకు 1/2 అవర్ బిఫోర్ తీసి బయట పెట్టుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ ఉప్పు కూడా కలపలేదు. వేసుకునేటప్పుడు మటుకు ఉప్పు కలుపుకుంటాను. ఇలా పుల్లట్లు వేడివేడిగా టమాటా పచ్చడిలో కానీ పల్లీల పచ్చడిలో కానీ సూపర్గా ఉంటాయి. ఇలా నేను ఇందాక గట్టిగా తడుపుకున్నాను కదా, ఇప్పుడు 300 ml వాటర్ పోసి ఎక్కువగా తిప్పొద్దు. 3 గరిటెల దోశ పిండి వేసుకొని మరీ లావుగా కాకుండా అలా అని పెద్దగా కాకుండా వేసుకుంటే ఈ పుల్లట్లు అయితే సూపర్గా ఉంటాయి వేడివేడిగా. ఎప్పుడైనా ఇలా ట్రై చేయండి. మనం ఊర్లు వెళ్ళినప్పుడు ట్రై చేస్తూ ఉంటాంగా పుల్లట్లు, ఇంకా పొంగనాలు, ఇవన్నీ కూడా ఊర్లలో ఎక్కువగా ఫేమస్గా ఉంటాయి. ఆంధ్ర స్టైల్లో అయితే ఈ పుల్లట్లు ఇలా బాగుంటాయి. పైన ఉల్లిపాయ కానీ పచ్చిమిరపకాయలు కానీ వేసుకోవచ్చు. క్యారెట్, బీట్రూట్ అన్నీ కూడా వేసుకోవచ్చు. కలర్ఫుల్గా డెకరేట్ కూడా చేసుకోవచ్చు. కానీ ఎక్కువగా మటుకు తిప్పద్దు. పల్చగా వేసుకున్నా కూడా రావు మళ్ళీ పుల్లట్లు. నేను ఎప్పుడైనా ఇలా అప్పుడప్పుడు మజ్జిగ చేసుకున్నప్పుడు, అంటే వెన్న చిలుక్కున్నప్పుడు మజ్జిగ ఉంటుంది కదా, ఆ మజ్జిగతోటి బియ్యం 2 సార్లు కడుక్కున్నాక ఇలా చేస్తాను. గోంగూర పచ్చడిలో ఎల్లిపాయ వేసుకొని ఈ పుల్లట్టు తింటుంటే సూపర్ కాంబినేషన్. టమాటా పచ్చడైనా బాగుంటుంది, కొబ్బరి పచ్చడైనా బాగుంటుంది. పల్లీల పచ్చడి అయితే ఇక అందరికీ తెలిసిన రెసిపీయే. మరి మీరు కూడా ఇలా పుల్లట్లు చేసుకొని తినండి. తెలియని వాళ్ళ కోసం చెప్పాను. నైట్ డిన్నర్లోకి అయితే ఇలా పుల్లట్టుతోటి సింపుల్గా కంప్లీట్ చేసాము. బాయ్. మరి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.